ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఆద్యా, నువ్వు గ్రేట్ ఆద్యా, గ్రేట్ అంతే. ఎందుకంటావా? ఎందుకేంటి? ఎంతో కష్టపడి రామలక్ష్మి శౌర్యాలని కలిపింది నువ్వే కదా. ఇవాళ రామలక్ష్మి శౌర్యాలు ఇంత ఆనందంగా వ్రతం చేసుకుంటున్నారంటే కారణం ఎవరు? నువ్వే కదా. అందుకే నువ్వు గ్రేట్ ఆద్యా, గ్రేట్. మొత్తానికి అత్తయ్య మామయ్య కూడా వ్రతానికి కలిసి వెళ్తున్నారుగా. అత్తయ్య చాలా ఆనందంగా ఉంది. అలాగే మనం కూడా అత్తయ్య మామయ్యలతో పాటు వ్రతానికి వెళ్తే ఎంత బాగుంటుంది. అంటే అర్థమైందిలే. అత్తయ్య మామయ్యల్ని పిలిచి నిన్ను మాత్రమే ఎందుకు పిలవలేదు? కానీ ఒకప్పుడు మీరు ఎలా ఉండేవాళ్ళు? పప్పు ఉప్పులా, కప్పు సాసర్లా, విడదీయరాని స్నేహబంధం కదా మీది. కానీ ఇప్పుడేమో ఉప్పు నిప్పులా మారిపోయారు. అంటే దీన్నిలాగే కంటిన్యూ చేసే కన్నా ఆ నిప్పు ఉప్పుపై కాస్ని నీళ్లు చల్లితే బాగుంటుంది కదా అని నా అభిప్రాయం. అయినా వ్రతానికి రామ పిలిస్తే ఏంటి, పిలవకపోతే ఏంటి? నువ్వు రావచ్చు కదా. నువ్వు వచ్చావని ఒకవేళ రామ ఏదైనా మాట జారిందే అనుకో, ఏముంది, సింపుల్గా చిన్న సారీ చెప్పేసే, సరిపోతుంది. సింపుల్. అంటే అప్పటినుంచైనా తిరిగి మీరిద్దరూ ఎప్పట్లా కలిసిపోతారు కదా. ఏమంటావు ఆద్య? అమ్మా, ఏంటి అత్య ఇది? ఏదో నోటు దోళ్లతో నిన్ను వ్రతానికి రమ్మని చెప్పాను. నీకిష్టం లేకపోతే ఇష్టం లేదని చెప్పాలి గాని ఇంత వైలెంట్గా రియాక్ట్ అవ్వాలా? పైగా చెప్పుకోలేని ప్లేస్. సిప్టిక్ అయితే హూ ఇస్ రెస్పాన్సిబుల్? హూ ఇస్ రెస్పాన్సిబుల్? సినయ్య, ఏమైంది? ఏమైంది? అయ్యో, రక్తం! ఏమైంది చేతికి? ఏమైంది? ఆద్య, ఏం చేసావు? ఏమో, నాకేం తెలుసు. చేసిందంతా చేసి ఎలా చెప్తుందో చూడు. సినయ్య, చేతికి పసుపు పెడతాను. ఆత్య, దెబ్బ తగిలింది చేతికి కాదు. మరి చెప్పు. వద్దులే, నేనే వెళ్ళి టీటీ ఇంజెక్షన్ వేయించుకుంటా. అమ్మా, అయ్యా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.